పుష్పాంజలి. అభినయ్ ఆర్ట్స్ గుంటూరు వారి ఇది అతని సంతకం. రచన మరియు పాటలు శ్రీ స్నిగ్ధ, సంగీతం లీలామోహన్, దర్శకత్వం ఎన్ రవీంద్రారెడ్డి. నాటిక ఇది అతని సంతకం. ఎలా ఉన్నాను? అచ్చం పెళ్లి కూతురులా ఉన్నావు. పెళ్లి కూతురా? పెళ్లి నాడు పెళ్లి కూతురు, ఈ రోజు పెళ్లి రోజు. ఇప్పుడు ఎలా ఉన్నానో చెప్పండి. ఇప్పుడు ఎలా ఉన్నావో చెప్పాలి అంటే అబ్బా, రెండు కళ్ళు సాటి. అంటే మీకు నచ్చినట్టుగానే ఉన్నాను కదా? 100%. రుక్మిణి, పెళ్లి రోజు సందర్భంగా మీకు ఒక చిన్న సర్ప్రైజ్. సర్ప్రైజా? ఏంటండి? ఇది హారం. ఇదెప్పుడు తెచ్చారండి? రాత్రి తీసుకొచ్చాను. మరి నాకు చెప్పలేదే? చెప్పాను కదా, ఇది సర్ప్రైజ్ అని. ఏమండి, మీ చేత మీరే వేయండి. చాలా బాగుందండి, చాలా సంతోషంగా ఉంది. నచ్చింది కదా రుక్మిణి? ఇన్నాళ్ళుగా నా బాధ్యతలో భాగం పంచుకుంటూ కాలం గడిపేశాను. ఇన్నేళ్లకు మన బాధ్యతలన్నీ పూర్తి చేసుకొని ప్రశాంతంగా గడిపేస్తున్నాం. ఇక ఎప్పటికీ ఇలాగే ఉండిపోయేలా మన లైఫ్ని డిజైన్ చేసేసాను. మీరు సంతోషంగా ఉన్నారు కదా? ఆ సంతోషంలో నీకు కూడా భాగం ఉంది కదా. పాయసం చేశాను, తీసుకొస్తాను, ఇద్దరం పంచుకుందాం. అలాగే. ఏంటండి? రోజు నువ్వు ఇద్దరిని తలుచుకుంటూ ఉంటావు. ఒక్కడు నీ కొడుకు, రెండో వాడు మా అన్నయ్య. అలా చూడు, ఎవరు వచ్చారు? ఎలా ఉన్నావు అన్నయ్య? ఆరోగ్యం ఎలా ఉంటుంది? బాగానే ఉన్నానమ్మా, నిన్ను చూడాలనిపించింది, వచ్చేసానమ్మా. ఏమిటయ్యా గౌరీ, నీ కోసం ఎప్పుడు ఫోన్ చేసినా నీ కొడుకు ఆ ఫోన్ లిఫ్ట్ చేయడేమిటి? వాడి ఫోన్ పోయింది బావా, వేరే నెంబర్తో కొత్త ఫోన్ వాడుతున్నాడు. నీ దగ్గర నుంచి ఫోన్ రాకపోయేసరికి ఎలా ఉన్నావో అని దిగులు. అవునయ్యా, రోజు ఒక్కసారైనా నిన్ను తలుచుకోకుండా ఉండదు. సరే, ఇంతకీ నీ కొడుకు కోళ్ళు ఎలా ఉన్నారు? వాడు చాలా బిజీ బావా. ఎంత బిజీ అంటే ఆ బిజీలో అందరినీ మర్చిపోతారు. ఇంతకీ నువ్వు బాగున్నావా? ఆ డౌట్ నీకెందుకు వచ్చింది బావా? నేనెప్పుడు అంతే, ఆయన మాటలేం పట్టించుకోకన్నయ్య. అవును, నా మేనకోట సోదా ఏం చేస్తోంది? మొగుడితో కాపురం చేసుకుంటుంది. అబ్బా, మీరు ఉండండి. ఏమన్నయ్యా, నేను చూడడానికి వస్తుందా? ఇదే ప్రశ్నే. తండ్రిని చుట్టానికి కూతురు రాదా ఏమిటి? మీరు ఆగుతారా? దాని పెద్ద సంసారం, అత్తారింట్లో బోర్డు పని ఉంటుంది, తీరుబడి ఉండదు. అందుకే అడుగుతున్నాను. ఏమన్నయ్యా, అంతే కదా? అన్నయ్య, నువ్వు ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత అన్ని విషయాలు తీరుబడిగా మాట్లాడుకుందాం, సరేనా? అమ్మా, ఏంటన్నయ్యా? నేను ఇక్కడ ఒక వారం రోజులు ఉందామని బట్టలు తెచ్చుకున్నాను. వారం రోజులు కాకపోతే 4 రోజులు ఉండన్నయ్యా. ఇది నీ చెల్లెలు. నీ చెల్లెలు ఇంట్లో నువ్వు ఎన్ని రోజులైనా ఉండొచ్చు. నీకు వెళ్ళాలనిపించినప్పుడే వెళ్దువు, సరేనా? నా చెల్లెలు బంగారం. అబ్బో, నీ చెల్లెలు బంగారం అయితే నేనేంటో సత్తుగినా? నీకేం బావా, మహారాజువి. ఆ మొక్క మీ చెల్లెలకి చెప్పు, రోజు ఒంటికాల మీద దూకేస్తుంటది. ఈ రాజావారిని కొంచెం గౌరవించుకోమని. ఈ ఇంటికి, ఈ ఇళ్ళకి నువ్వే హీరో బావా. అయినా నిన్ను అడ్డుకునేది ఎవరు? అబ్బో, ఎన్ని బిస్కెట్లు తెచ్చావేంటి? బిస్కెట్లు ఏమిటి బావా? అదే వేస్తున్నావు కదా, ఒక్కొక్క బిస్కెట్. అన్నయ్య, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయినా టిఫిన్ చేద్దాం. హలో నాన్న, నేను సురేంద్రని. సురేంద్ర, ఎరా బాగున్నావా? బాగున్నా నాన్న. రైట్. కోళ్ళు ఎలా ఉంది? కోడలు కూడా బాగుంది. అమ్మ ఎలా ఉంది? నీ అమ్మకే బ్రహ్మాండంగా ఉంది. నాన్న, నీకు గుడ్ న్యూస్.
గుడ్ న్యూసా? ఏమిటి చెప్పరా, చెప్పు. నేను మనూరికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నా. ట్రాన్స్ఫరా? అదేమిటి? ఉద్యోగంలో చేరి 3 సంవత్సరాలు కూడా కాలేదు, అప్పుడే ట్రాన్స్ఫర్ ఏమిటి? నాకు మనూరులో ఉండాలని ఉంది నాన్న. అందుకే వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని మనూరికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నా. అంటే నిర్ణయం తీసేసుకున్నావా? కన్ఫర్మ్ నాన్న. నెల 2 నెలలు ఆర్డర్ వచ్చేస్తుంది. ఈలోగా నేను వరుణ వచ్చి మేము ఉండాల్సిన రూమ్ డిజైన్ చేసుకుంటాం. నాన్న, హలో నా అదేంటండి పెట్టేశారు? నేను మాట్లాడేదాన్ని కదా. నువ్వు మాట్లాడాల్సినంత విషయాలు ఇక్కడేమి లేవు. వాడు ఏమన్నాడు? వాడి పెళ్ళంతో సహా వచ్చి ఇంట్లోనే తిష్ట వేస్తాట. మంచి మాటే కదండి. మొహం ఎందుకు అలా మార్చుకున్నారు? ఉండండి, పంచదార తీసుకొచ్చి మీ నోట్లో పోస్తాను. షుగర్ ఎక్కువ చేస్తాను. ఏంటండి మీ ధోరణి? వాడు వస్తున్నాడని కోపమా, లేకపోతే ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నాడని కోపమా? వాడు వచ్చి ఇక్కడ ఉండిపోతాను అన్నందుకు కోపం. వాడు మన కొడుకండి, మన వారసుడు. రేపనే రోజు మనకి ఆసరాగా నిలబడేవాడు. వాడు వస్తాడు, ఉంటాడు. వాడు వచ్చి 4 రోజులు ఉండిపోతానంటే నాకు సంతోషమే, కానీ ఇక్కడే శాశ్వతంగా ఉంటానంటే మాత్రం నేను ఒప్పుకోను. నాకు ఇష్టం లేదు. అంత ఇష్టం లేనప్పుడు వాడు పుట్టగానే నోట్లో వడ్లకి చేసి చంపేయలేకపోయారా? రుక్మిణి, ఎలా చెప్పాలి నీకు? ఎలా చెప్పాలి? వాడు ఉన్న 4 రోజులు ఇంట్లో ఎటువంటి సంఘటనలు జరిగాయో మర్చిపోయావా? ఆ రోజు నాకన్నా నువ్వే ఎక్కువ బాధపడ్డావు కదా, అవన్నీ మర్చిపోయావా? మర్చిపోలేదండి, గుర్తుంది. వాడు చేసింది తప్పే, కానీ దాన్నే పట్టుకుని వేలాడితే బంధాలు దూరం అయిపోతాయి కదండి. దూరం అవ్వాలి, బంధాలు దూరంగానే ఉండాలి రుక్మిణి. ఇంతకాలం శబ్దాలతో యుద్ధం చేశాం, బాధ్యతలంటూ అర్థాలు చెప్పుకుంటూ వాటిని పూర్తి చేశాం. మనం ప్రశాంతంగా బ్రతికి చాలా కాలమైంది. ఆ ప్రశాంతత ఇప్పుడు కనిపిస్తుంది. జారుతున్న నిచ్చెల్ని, నింగుతున్న పాముల్ని దాటుకుంటూ పరమపద సోపాన పటంలో చివరి అంచుకు వచ్చి కూడా ఇంకా ఇంకా ఆలుపులేని ఆ జీవితాన్ని ఆహ్వానించడం నాకు ఇష్టం లేదు. కాలికి దెబ్బ తగిలిందనుకోండి, అలాగే ఉండిపోతుందా? మానిపోతుంది కదా. ఇక్కడ మనసుకు దెబ్బ తగిలింది. తల్లి మనసుకే కదండి దెబ్బ తగిలింది. నేను సర్ది చెప్పుకుంటాను. ఏమండి, మీరన్నట్టు వాడు వస్తాడు, 4 రోజులుండి వెళ్ళిపోతాడు. సరేనా? నా మాట కాదనకండి, నా మీద ఒట్టే. వాడు వచ్చేసానండి. చూసారా? ఏరా, నడిచొచ్చారా? బస్సులో వచ్చారే. నేను అనేది బస్ స్టాండ్ నుంచి నడిచొచ్చారా అని. సార్ ఆటో డబ్బులు. ఆటో వాడు పిలుస్తా. ఆటో అతనికి ఒక 100 రూపాయలు ఇవ్వ. నీ దగ్గర లేవా? ఆయన దగ్గర 500 కాగితమే ఉంది మావయ్య. 500 కాగితం ఒకటండి, ఒక 100 రూపాయలు ఉంటే ఇచ్చి పంపించాలి. ఒక 100 కర్మ, ఇంకెన్ని 100 మార్చి పెట్టుకోవాలి. ఎందుకు? ఎందుకేమిటి? 500 నోటు మార్చాడు కదా వాడు. సార్ ఆటో డబ్బులు ఇవ్వండి సార్, చాలాసేపు అయింది కబుర్లు చెప్తాను. వస్తున్నా ఉండు. నీ కొడుకు రాజాలాగా ఉన్నాడమ్మా. పెద్ద ఉద్యోగం కదా, అలాగే ఉండాలి మరి. ఇలా రండి. అత్తయ్య, హారం చాలా బాగుంది అత్తయ్య. మొన్న పెళ్లి రోజని మీ మావయ్య గారు కొన్నారమ్మా. ఖరీదు గట్టిగానే ఉండుంటది. తాకట్టు పెట్టుకుంటే బోల్డ్ డబ్బులు వస్తాయి కదండి. అంతేగా? తాకట్టు ఎందుకమ్మా? అమ్ముకుంటే మొత్తం డబ్బులు వచ్చేస్తా. అమ్ముకుంటే మళ్ళీ కొనుక్కోలే కదా. అదే మేము తాకట్లో పెట్టుకున్నా మీరు విడిపించుకోవడానికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకవేళ విడిపించుకోలేకపోతే మేము విడిపించుకుంటాం. వస్తువుని పోనిస్తావా ఏంటి మావయ్య? అబ్బో, కొడుకు 100కే చిల్లిట్టాడు అనుకుంటే కోడలు ఏకంగా బంగారానికి అసలెట్టిందే. పోలేండి, వాడు ఏదో సరదాగా మాట్లాడారు. మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి. వాడు మన గదిలోకి వెళ్తున్నారు. పర్వాలేదులేండి, మన గదిలో ఉండనివ్వండి. ఏసీ ఉంది కదా, మనం ఈ కింద గదిలో ఉందాం. బావగారు, ఏమిటి అలా విచిత్రంగా చూస్తున్నారు? ఏం లేదు బాబా,
చెల్లాయి మెళ్ళో హారం చూసి బాగుంది అనకుండా ఏమిటేమిటో అంటుంటేను ఆశ్చర్యపోతున్నారా? ఇలాంటి ఆశ్చర్యపోవటాలు ముందు ముందు చాలా చూస్తారు. నీకు జ్వరం కూడా వచ్చి కింద పడిపోతారు. చూశారు కదా మా కొడుకు కోడలు పలకరింపులు ఎలా ఉంటాయో, పచ్చి మామిడికాయ కొరికినట్టు అలా ఉంటాయి. వచ్చాడు వచ్చాడు వచ్చాడు. ఏమండి ఒకసారి రండి. ఏంటి ఆరంభిస్తున్నావు? ఏంటి ఇదిగో ఇది తీసుకెళ్ళి బ్యాంక్ లాకర్లో దాచేయండి. భయపడిపోతున్నావు? అబ్బా ముందు నేను చెప్పినట్టు చెయ్యండి, దాచేయండి. ఓహో, ఓ పని చేయి, నువ్వు కూడా ఆ బీరో తాళాలు వేసేసుకో. ఇంట్లో దొంగలు ఎవరున్నారు బావా? ఆల్రెడీ వచ్చేసారు కదా. చాలండి, వాళ్ళు వింటారు. వస్తున్నట్టున్నారు. దాచేసాను. ఏంటి ఏదో దాచేసాను పడుతుంది. ఏం లేదురా, దోచేసే వాళ్ళు వచ్చినప్పుడు దాచేసుకోవాలి కదా. మామయ్య గారు ఇంకా జోకులు వేయడం మానలేదండి. మీరు జోకర్ లాగా కనపడుతుంటే మాకు జోకులు వస్తుంటాయి. ఒరేయ్, మీరేం తింటారో చెప్తే క్షణాల్లో వండేస్తాను. మాకు పిజ్జా తినాలని ఉంది, వండేస్తావా? కుదరదు కదమ్మా, వెళ్ళి కాఫీలు తీసుకురాపు. వెళ్ళమ్మా. అత్తయ్య, ఏంటమ్మా? మెల్ల హారం ఏదో అత్తయ్య. అదే ఉందమ్మా. అరుణ, కోడలకి ఇవ్వడానికి దాచినట్టుంది అమ్మ. అవునులేండి, కాస్త మనం మెల్ల వేసుకొని తిరిగితే అరిగిపోదు. బావా, నేను ఇక్కడ ఉంటే నాకు నిజంగా జ్వరం వచ్చేటట్టుంది. నేను అలా వీధిలోకి వెళ్ళి వస్తాను. బ్యాంకులో నాకు పని ఉంది, ఇద్దరం కలిసి అలా వెళ్ళేసి బ్యాంకులో పడా? డబ్బులు వెయ్యడానికా, డబ్బులు తీయడానికా? ఇది కూడా మీకు అర్థం కావట్లేదా? మనం లేనప్పుడు డబ్బులు బ్యాంక్ లో వేశారు, ఇప్పుడు మనం వచ్చాం కదా, మనకి ఖర్చు పెట్టడానికి బ్యాంకులో డబ్బులు బయటకు తీస్తున్నారు. తెలివైన పిల్లలు. అదేంటమ్మా అలా చూస్తున్నావు? ఇప్పుడిప్పుడే మేము నీకు అర్థం కాదు కానీ వెళ్ళి స్ట్రాంగ్ గా కాఫీలు తీసుకురాపో. వెళ్ళమ్మా, వెళ్ళు 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 కాఫీలు తీసుకురాపో. అన్నా, ఇప్పుడు మన పని మొదలు పెడతాం. ఇక్కడ ఆఫీస్ గది ఉంటే బాగుంటుందా? ఇక్కడ ఓకే. ఇక్కడ నా కోసం వచ్చే వాళ్ళు వెయిట్ చేయడానికి ఒక వెయిటింగ్ హాల్. అక్కడ ఆ గోడ అడ్డొస్తుంది కదండి, పడగొట్టేద్దామే. పడగొట్టేద్దాం ఉంటున్నావు. ఇప్పుడే తెలిస్తే దడుచుకొని వస్తారు, మెల్లగా వాళ్ళే తెలుసుకుంటారు. అత్తయ్య, కాఫీ తీసుకోండి. అమ్మా, మీ అన్న వదిన ఎప్పుడు వస్తున్నారు? ఇంటికి ట్రాన్స్ఫర్ అవ్వగానే వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్తా అన్నారు అత్తయ్య. మంచిది. ఒరే, నీకు ట్రాన్స్ఫర్ ఎప్పుడు అవుతుంది? తొందరలోనే వచ్చేస్తుందమ్మా. పోలేరా, మీరు ఇక్కడికి రాగానే కోడలి ఇంటి పని వంట పని చూసుకుంటుంది. నేను మీ నాన్నగారు మీకు పుట్టే పిల్లలతో కాలక్షేపం చేసేస్తాం. అత్తయ్య, మీకు పిల్లలతో ఆడుకోవాలనుందా? అంటే ఇప్పుడు మరి ఒకవేళ అబ్బాయి పుట్టాడు అనుకోండి, వాడికి ఏమిస్తారు? ఒకవేళ అమ్మాయి పుడితే ఏమిస్తారు? అమ్మా, ఏదైనా విశేషమా? భలే మంచి శుభవార్త చెప్పు. చాలా సంతోషం. మీరు అలా కూర్చోండి, మీరు కంగారు పడద్దు, నన్ను కంగారు పెట్టద్దు. ఇప్పుడు అలాంటి విశేషాలు ఏమీ లేవు. మీరు మీ అబ్బాయికి పుట్టే పిల్లలకి ఏమిస్తారో చెప్తే నేను కండం మొదలు పెడతాను. ఏం పిల్లలకి ఏదో ఇస్తే నువ్వు కండం ఏంటమ్మా? ఇదేమన్నా వినడానికి బాగుందా? ఏ ప్రతిఫలం లేని దానికి ఇంత బాణ పొట్టేసుకొని అటు ఇటు తిరగడం ఎందుకు? అమ్మో నాయను, మొయ్యలేకపోతున్నాను రా బాబోయ్ అంటూ నొప్పుడు పట్టు కంటం ఎందుకు? ఇదేదో భలే ఉంది. ఏదో పెద్దవాళ్ళు ముచ్చట పడుతున్నారు, ఇచ్చేస్తే పోలా. అబ్బా, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఇంటి విషయాలు, ఆస్తి విషయాలు తేల్చుకోవడానికి వచ్చాం. అది మానేసి పిల్లలు ముందెళ్ళి జాగ్రత్తగా విషయాలు కండి. అలాగే అలాగే. అదే మీరు ఆగండి, నేనున్నానుగా, నేను తీసుకెళ్తాను. ఇటు వెళ్ళి. నీకెందుకమ్మా? అయ్యో, అత్తయ్య గారు కాలు కందకూడదు, మామయ్య గారి మొహం ఎర్రపడకూడదు. అలా చూసుకుంటేనే కదా కోడలు మంచి కోడలు అనిపించుకుంటుంది. మా తల్లే. ఏమండి, అన్నట్టు మర్చిపోయాను, మీ నాన్నగారు రిటైర్ అయిపోయారు కదూ? అయిపోయారుగా మరి కానివ్వండి. అమ్మా, నాన్నగారు రిటైర్ అయ్యారు కదా, పెన్షన్ అమౌంట్ ఎంత వస్తుంది? ఆయన పెన్షన్ గురించి నీకెందుకురా? చెప్పొచ్చు కదమ్మా, కొడుకు నాకు హక్కు లేదా? మీ నాన్నగారి పెన్షన్ విషయాలు ఏవి నాతో చెప్పర్రా? నువ్వు అడగాలిగా. ఇప్పుడు నేను చూడు, అరుణకు అన్ని విషయాలు అలా చెప్పేస్తున్నాను. అయినా నాన్న గురించి నాకు తెలుసు కదా. ఒక్క నిమిషం. అయ్యా 30,000 రాసుకుంటాను.
ఏంట్రా కాగితం మీద రాసేస్తున్నావు? ఊరికేనమ్మా, గుర్తుండటం కోసం రాసుకుంటున్నాను. ఇంకా ఏదో అడగాలనుకున్నానే. ఏంటో ఊర్లో ఇంత వాళ్ళు అంత వాళ్ళు ఓ పెద్ద పెద్ద బిల్డింగ్లు పెద్ద పెద్ద స్థలాలు కొనేస్తున్నారు. అమ్మా, నాన్నగారు స్థలాలు పొలాలు లాంటివి ఏమైనా కొన్నారు? అవన్నీ నీకెందుకు? చెప్పమ్మా. నాకు తెలిసి ఇల్లు ఒక్కటే ఉందిరా. కొన్ని బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైనా? నాకు తెలీదు. సరేలే, ఇదంతా పెండింగ్ అని పెట్టుకుంటా. ఏమండి? నాకు కలలు వస్తున్నాయండి. నువ్వు ఇంకా నిద్రపోలేదు కదే. అబ్బచ్చా, పడుకుంటే వచ్చే కలలు కాదండి, కళ్ళు మూసుకుంటే చాలు బిలబిలా 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 అంటూ ఓ కలలు వచ్చేస్తున్నాయి. ఈ అర్థమ కలరమ్మా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తుంటాయి. ఇంతకి ఏం కళ వచ్చిందేంటి? అడవిలో పెద్ద పులి కాశీ పేరు బడ్డాను బంగారు గాజులు దండకడియాలు వేసుకొని అటు ఇటు తిరిగేస్తుందండి. అలాగేనండి. మరి కానివ్వండి. అమ్మా, నా బుజ్జి 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 తోమి, నీ దగ్గర ఉండే బంగారం ఎన్ని కాసులు ఉంటుంది? నా బంగారం గొడవ నీకెందుకు? చెప్పొచ్చు కదమ్మా, ప్లీజ్ 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 బొమ్మ కదా. 10 కేజీలు రాసుకోరా. అమ్మో 10 కేజీలే అంత ఉండదండి. రాసుకొనివే. వాడి పెన్ను వాడి కాగితం వాడి ఇష్టం. 10 కేజీలు కాకపోతే బంగారపు కొట్టు ఉందని రాసుకుంటాడు, లేకపోతే బంగారపు గన్ను ఉందని రాసుకుంటాడు. రేయ్ రాసుకోరా, రాసుకో. ఏమండి? అది అది ఏ లేదమ్మా, నువ్వేదో గాలి ఇసురుతున్నావు కదా, నీకు సాయం చేద్దామని. అదే మావయ్య, ఇందాక నుంచి గాల్లో తెగ ఈగలు తిరుగుతున్నాయి. ఓ, గాలిలో ఈగలు తిరుగుతున్నాయి. అమ్మా, ఈగలు ఏం బట్టలు వేసుకున్నాయి? ఈగలు ఎక్కడైనా బట్టలు వేసుకుంటాయా మావయ్య? మరి పుల్లు సింహాలు నగా నట్రా వేసుకోగలిగింది, ఈగలు బట్టలు వేసుకోవమ్మా. పోయి నోట్లో ఈగలు పోతాయి. ఏమే నీ దగ్గర పట్టు చీరలు జరీ చీరలు ఎన్ని ఉన్నాయి? 30 దాకా ఉన్నాయండి. అవన్నీ తీసుకొచ్చి వాడికి ఇచ్చేసాయి. వాడికెందుకు? వాటన్నిటిని తగలబెట్టి బంగారానికి బంగారం వెండికి వెండి తీసి తూకం వేసి లెక్క రాసుకుంటాడు. చిన్నతనం చేసి మాట్లాడటం మీకు బాగా అలవాటు అయిపోయింది. నువ్వు మాట్లాడుతున్నావు చిన్నతనం చేసి, పెద్ద చిన్న లేకుండా. ఏమడిగావురా? బ్యాంకు బ్యాలెన్సా? బ్యాంకు బ్యాలెన్స్ 11 లక్షలు. బ్యాంకులో బ్యాలెన్స్ కాదు, బ్యాంకు వాడికి నేనున్న అప్పు. నా కోసమే అప్పు చేశారా? నీకోసమే చేశాను. నిన్ను ప్రయోజకుడిని చేయటం కోసం చేశాను, నిన్ను ఉద్ధరించడం కోసం చేశాను. నీ కోసం నేను అప్పు చేశాను, నువ్వు లాభపడ్డావు. ఓ పని చేయరా, ఆ బాకీ అంతా నువ్వు తీర్చేయి, నీ పేరు ఘనంగా. అమ్మా, మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినట్టుంది. అలా దగ్గరగా వెళ్ళి చెప్తే వాడికి బాగా అర్థమైంది. ఇది మరీ బాగుంది మావయ్య. మీ లెక్కల గొడవలకు నన్ను ఎందుకు లాగుతారు? అమ్మా, నీ లెక్కలు కూడా తేల్చాల్సి ఉంది. ఒకసారి అలా కూర్చో, కూర్చో, కూర్చో. ఏమ్మా, డబ్బులు ఇస్తేనే పిల్లల్ని కంటావా, లేకపోతే కనవా? మాతృత్వాన్ని వ్యాపారం చేస్తున్నావా తల్లి? నీకు మీ అన్నకు జన్మనిచ్చేటప్పుడు మీ అమ్మ మీ నాన్న దగ్గర ఎంత తీసుకుంది? పిల్లలమ్మ వాళ్ళు దేవుడిస్తున్న వరాలు. దేవత లాంటి తల్లిని ఎప్పుడు చూస్తానా అని 9 నెలలు గర్భంలోనే తల్లడిల్లిపోయిన బిడ్డ బయటకు రాగానే ఆ బిడ్డకు అమ్ముడు పోయిన అమ్మలా కనిపిస్తావా? పసిగుడ్డుకు తన చనుబాలు పట్టించి బిడ్డ ఆకలి ఎప్పుడు తీరుస్తానా అని తప్పించిపోయే తల్లి స్థానాన్ని వదిలేసి బిడ్డకిచ్చిన పాలకు వెలకట్టి డబ్బులు మన్నే స్థాయికి దిగజారి. అమ్మవు కావాలంటే జన్మ జన్మలు తపస్సు చేయాలి. నీకు జన్మకు అదృష్టం లేదు. గర్భసంచిలో దేవుడిచ్చిన వరాన్ని రక్క బిడ్డల అమ్ముకో చూసి ఆడది అమ్మలా అవుతుంది. ఆటే మన తరంతో ఈ తరంతో వాళ్ళు ఆడుతున్న ఆట, మనకి తెలియని ఆట, మనం చూడని ఆట, మనం వినని ఆట. ఇటువంటి ఆటలు ముందు ముందు చాలా ఆడతారు, మనం జాగ్రత్తగా ఉండాలి. పద. ఏంటన్నయ్యా
జరిగినట్టు కంగారు పడుతున్నావేంటి? ఏం లేదమ్మా, ఏం లేదు. ఏం జరిగిందన్నయ్య? ఏం జరగలేదమ్మా, ఏం జరగలేదు. నీ వాళ్ళ చేత మాట పడ్డావా లేక దెబ్బ పడ్డావా? విలువలు కోల్పోయి విసిరేయబడ్డాను. అమ్మా నాన్నల్ని మరిపించిన అన్నయ్యవి నీకు ఇలా జరగడం ఏంటి? శాపం తల్లి, శాపం. అందరూ నా వాళ్ళు అని అనుకున్నందుకు శాపం తగిలిందమ్మా. నా కొడుకు ఇబ్బందుల్లో ఉన్నాడు, వాడిని ఆదుకోవాలి. ఒరే నాన్న, ఏమిట్రా కుటుంబాన్ని సాకటానికి నువ్వు ఒక్కడిగా ఇబ్బంది పడుతున్నావా? నాన్నను నేనున్నాను కదరా, నీ భుజానికి సాయంగా నా భుజం కాస్తాను. పొలం మొత్తం అమ్మేస్తాను, ఆస్తులు మొత్తం అమ్మేస్తాను. నా డబ్బుతో వాడిని పెద్దోడిని చేశానమ్మా. నా కొడుకు బాగున్నాడు, నా కొడుకు బాగున్నాడు, నా కొడుకు బాగున్నాడు అన్న ఆనందంలో ఉంటే ఇంట్లో ఉండాల్సిన మంచం వీధి వరండాలోకి వచ్చింది. పళ్ళల్లో తినాల్సిన అన్నం పొట్లాలకు మారింది. మనవడు మనవరాళ్ళు పడుకోవాల్సిన పక్కలో కుక్కలు పడుకుంటున్నాయమ్మా. అదేంటన్నయ్యా? నేను ఇలాగే అడిగానమ్మా. అదేమిట్రా అని ప్రశ్నించాను. దానికి వాడికి ఏ సమాధానం చెప్పాడో తెలుసా తల్లి? నేను నెత్తి నెక్కి ఊరేగించుకోవటానికి ఏముంది నీ దగ్గర? అక్కడే నా బతుకు కాలు జరినట్టు జరిపోయిందమ్మా. నమ్మలేకపోతున్నానన్నయ్య. నమ్మితే ఫలితాలు ఇలాగే ఉంటాయమ్మా. కూతురు బంగారు కొండ, వజ్రాల మూట, చస్తే ఏడవటానికి నాకు కూతురు అందని గొప్పలు చెప్పుకుంటావు. అమ్మ తాలూకు నాకు అన్నట్టు ఆస్తి మొత్తం దానికే చెందాలని పిలిపించుకుంటావు, వాదించుకుంటావు. వాళ్ళ అమ్మ చచ్చిపోతే దాని తాలూకు నాకు అన్నట్టు సామాను అంతా అప్పగించేశానమ్మా. కూతురు అమ్మా, అన్నయ్య ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాడు. ఒక్క 2 రోజులు మీ ఇంట్లో చోటి బొమ్మ అంటే నా గారాల కూతురు ఏముందో తెలుసా తల్లి? నాన్న, నిన్ను రాణిస్తే చాటు నుంచి చుట్టానికి నీకు కళ్ళున్నాయి, సందులోంచి వినటానికి నీకు చెవులున్నాయి. అవి 2 లేకపోతే అదిగో ఆ చూరి కింద కాస్త చోటు ఇచ్చేదాన్ని. ఆ చూరికి వేలాడుతుంది గబ్బిలో, దాన్ని ఒక్కసారి రానిచ్చినందుకే ఇల్లు వదిలి వెళ్ళిపోవటం లేదు. నువ్వు 2 రోజులు ఉండి వెళ్ళిపోతారంటే ఎలా నమ్మేది నాన్న? చచ్చిపోదాం అనుకున్నాను. చస్తే ఏ అనాథ సవల్ల సంస్కారం లేకుండా పోతానేవరని చావటానికి భయమే, బతకటానికి భయమే, సాగులోనూ భయమే, బతుకులోనూ భయమే. వచ్చేసారా? మీకోసం ఎదురు చూస్తున్నారండి. ఏమైంది? వీడేంటండి ఇలా తయారయ్యాడు? ఏం జరిగింది? తాపీ మెస్ని తీసుకొచ్చి ఇల్లు మార్పులు చేర్పులు చేస్తాడటండి. ఓహో, ఇంకా మార్చలేదు కదా, మార్చని చూద్దాం. కొడుకు కోళ్ళు ఏంటండి ఇంటి మీద పడ్డారు? వాళ్ళు ఇంటి మీద పడలేదు రుక్మిణి, ఇంట్లోనే పడ్డారు. ఆ రుక్మిణి, నేను కూడా చార్మినార్ మార్చేద్దాం అనుకుంటాను. అది మంది కాదు కదండి. ఇల్లు కూడా వాళ్ళది కాదు కదా, పిచ్చిదానిలా ఉన్నాం. సరే సరే పద, భోజనం వడ్డించు. ఏమండి, మీకు డైనింగ్ టేబుల్ మీద పెట్టే ఉంచాను, మీరు వెళ్ళి చెయ్యండి. నేను వాడు ఏం చేస్తున్నాడో చూసి వస్తాను. అలాగే. థాంక్స్ అత్తయ్య, నా కోసం టేబుల్ మీద భోజనం సిద్ధం చేసి పెట్టినందుకు. అదేంటమ్మా, అది మీ మామయ్య గారి కోసం పెట్టాను. నేను తిన్నాను.
అయితే ఏంటి ఇప్పుడు ఆ? ప్రతిదానికి గోల ఇంట్లో. కోడల కోడల కొడుకు పెళ్ళమా కోడల కోరి తెచ్చుకున్న కోడలే. సరే వదిలే. ఇంతకీ నీ కొడుకు వాళ్ళ ఊరు వెళ్ళిపోతున్నాడంటున్నా? వెళ్తాడట. ఇక్కడికి ట్రాన్స్ఫర్ కాగానే పెళ్ళాన్ని తీసుకుని వచ్చేస్తాడట. అమ్మా త్వరగా టిఫిన్ పెట్టి ట్రైన్ టైం అవుతుంది. ఆగ్రా ఏంటి తాపీ మెస్ తీసుకొచ్చి ఇల్లు మార్పులు చేస్తావట? అవునమ్మా మార్చాలనుకుంటున్నాను. నేను ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చాక నేను ఉండే ఇల్లు పెద్దదిగా ఉండాలి, గొప్పగా ఉండాలి. అందుకని అలా ఉండాలంటే వయసు నీ ఇల్లు పనిచేయదు, వేరే ఇల్లు అద్దె తీసుకొని ఉండొచ్చు. లేదంటే నీ బామతులకి డబ్బు తెచ్చుకో, కొత్త ఇల్లు కొనుక్కో. మా అన్నయ్య ఎందుకు ఇస్తాడు డబ్బులు? కట్నాలు లాంఛనాలు ఇచ్చి ఘనంగానే పెళ్లి చేశాడు. అడిగినప్పుడల్లా డబ్బులు దశకాలు మూటలు కట్టించేంత పిచ్చలు ఏం కాదు. అయినా అలా అడుక్కోవడానికి కొంచెం సిగ్గుండాలి. అదేంటమ్మా మీ బాబాయ్ గారితో అలాగేనా మాట్లాడేది? అట్నుంచి మాట్లాడే పద్ధతి బాగోనప్పుడు ఇట్నుంచి మాట్లాడే తీరు కూడా ఇలాగే ఉంటుంది. కట్నాలు లాంఛనాలన్నీ బ్యాంకుల్లో మీ పేరుతో వేసేసుకొని మళ్ళీ మా వైపు చెయ్యి చాపితే మా మాటలు కూడా ఇలాగే ఉంటాయి. చంప మీద చెప్పు తీసుకు కొట్టినట్టు. విన్నారా? వినిపిస్తున్నాయా? మీ వల్ల చెప్పు తీసుకొని కొట్టాడు. వాళ్ళని లోకం చేస్తున్నారు. నేనెక్కడ లోపు చేసావమ్మా? నువ్వే మీరు ఆగుతారా? నేను మా ఇంట్లో మాట్లాడుతుంటే మధ్యలో తగుదరమ్మా అని వచ్చేస్తారే. ఉండు, నేను ఉన్నాగా. ఉన్నారు దిష్టి బొమ్మలా నుంచునే ఉన్నారు. అయినా మిమ్మల్ని ఏ ప్రయోజనం అండి? ఆ ఇంటి దగ్గర పిల్లం కావాలి, ఈ ఇంటికి వచ్చాకేమో అమ్మ కావాలి. మీతో పెట్టుకుంటే ఏ పని అవ్వదు. ఉత్తి నాచుడు నేను మాట్లాడుతున్నాను కదా. ఏంటి కోపమా? కోపమా? అబ్బబ్బబ్బబ్బా, అందరూ ఒకటైపోయారనమాట. ఒకటైపోయి ఏం చేద్దాం అనుకుంటున్నారు? నన్ను చెప్పేద్దాం అనుకుంటారా? చెప్పేస్తారా? ఇంకెలా మాట్లాడాలి? నా మొగుడికి మాయ మాటలు చెప్పి నన్ను ఇంటి నుండి వేలేద్దామని చూస్తారు. అర్థమవుతున్నాయి, అన్నీ నాకు అర్థమవుతున్నాయి. చాలా గొప్పగా మర్యాద చేశారండి, చాలా గొప్పగా చేశారు. కాలు పట్టినప్పుడు ఇలాంటి కోపాలేవి గుర్తురావే. చాలా బాగా మర్యాద చేశారు. నేను ఆగినండి. కాపురానికి పలికొచ్చిన పిల్ల సలహాలు ఇవ్వడానికి పనికి రానప్పుడు నేను ఎందుకు ఇక్కడ? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా మాటలు ఇలా దరిద్రంగానే ఉంటాయండి. నచ్చకపోతే ఇక్కడే పడి చావండి. వచ్చేటట్టుంటే ఇంటి విషయం ఏదో తేల్చుకోండి. వస్తారు, రావాలి. ఎల్లకాలం అమ్మ పక్క నుండిపోదు. చచ్చేదాకా పక్క నుండేది పెళ్ళవే. స్టేషన్లో వెయిట్ చేస్తుంటాను. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. మీ భార్యామణి గారు స్టేషన్లో వెయిట్ చేస్తూ ఉంటారు. ఆలస్యం అయితే కోపాలు వస్తాయి. వెళ్ళండి. మీరు ఉండండి, వాడు ఇంకా భోజనం చేయలేదు. నువ్వు రానన్నా. ఇప్పుడు ఫోన్ చేసే మూడు లేదు. నేను చెప్పాలనుకున్నది ఏదో మూడే మొక్కల్లో చెప్పేసేస్తాను. ఏమిటో చెప్పు. నేను ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చాక నేను ఉండే ఇల్లు విశాలంగా ఉండాలి. ఇస్తే ఈ ఇల్లు ఇవ్వండి, లేదా మేడ మీద నాకు కొత్తగా కట్టించివ్వండి. ఆ తర్వాత ఏంటో? ఆ తర్వాత ఏముంది? ఇంటి పనికి, వంట పనికి బయట వాళ్ళని పెట్టుకునే బదులు ఆ పనులు ఏదో మీ ఇద్దరు షేర్ చేసుకుంటారనేది నా ఉద్దేశం. అంటే మమ్మల్ని పనివాడుగా? మహత్తరమైన కొడుకే 3 ముక్కల్లో మన స్థానాలు ఏమిటో తేల్చేశాడు. తెలుసు, మీరు ఒప్పుకోరని నాకు బాగా తెలుసు. అందుకే నా దగ్గర మరో ఆప్షన్ కూడా ఉంది. ఏమిటో? అమ్మ నా దగ్గర ఉంటుంది, మీకు పెన్షన్ వస్తుంది కాబట్టి మీరు వేరే ఉండొచ్చు. మమ్మల్ని వేరు చేస్తున్నావా? విడగొడుతున్నాడు. తప్పేముంది? తప్పేముంది? మీ ఇద్దరు కలిసి ఉంటే నా మీద, నా పిల్ల మీద పడి ఏడుస్తున్నారు. అందుకే మీ ఇద్దరి బలాన్ని తగ్గించాలనుకుంటున్నాను, విడగొడుతున్నాను. లేకపోతే నాకు చెప్పా కదా, పని మనిషి లాగా పడనండి. పని మనిషి లాగా, అర్థమైందా? పని మనిషి లాగా పడను. ఏం లేదు. కొడుకు అంటారా? కొడుకు అంటే వీడా కొడుకు అనేలా ఉండాలి. వీడేవి కొడుకులు అనేలా ఉండకూడదు. అదే నువ్వు అన్నం తిననోడితో మాట్లాడుతున్నావురా, అశుద్ధం తిననోడితో మాట్లాడుతున్నావు. వెళ్ళిపో, వెళ్ళిపో. అరే ఇంతకాలం ఓ ఇష్టానికి జన్మనిచ్చాను అనుకున్నాను, ఓ కష్టానికి జన్మనిచ్చానని ఇప్పుడు అర్థమవుతుంది. అంత కష్టమైనప్పుడు పురిటిన చంపలేకపోయారా? నువ్వు కాదనుకున్నట్టు మేము కాదనుకోలేం కదా. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అనుకున్నావు, నిలబడ్డావు. కానీ ఇప్పుడు కనబడుతున్నావు. మా ఊరికి
చేస్తున్నావు? నేను వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చేలోగా నా కండిషన్లన్నిటికీ ప్రిపేర్ అయ్యానండి. తెలుసుగా, నా ఈగో అడ్డు వస్తే నేను ఎంత దూరమైనా వెళ్తాను. ఏం చేస్తావు? ఏమైనా చేస్తాను. చంపేస్తాను. చేస్తాను. నా చావుకు మీ ఇద్దరే కారణమని సూసైడ్ నోట్ రాసి మరి చేస్తాను. అప్పుడు జైల్లో కలిసింది కానీ జైల్లో. చచ్చిపోతానంటున్నాడండి. ఏమండి, ఇల్లు వాడికి ఇచ్చేసి మనం వెళ్ళిపోదామండి. ఇల్లు లేకపోయినా నేను ఉండగలండి. మీరు లేకుండా నేను బతకలేనండి. నా మాట వినండి. మారుతున్న కథలో చెదురుతోందని సంతకం, రాజుకున్న మంటలా రగులుతోందని గుండె నిబ్బరం, చెదిరిపోయిన కలలన్నీ చుక్కాని తెగిన పడవేనా, మసిబారిన నీ సౌధాలు శూన్యాల మాటుకి కదిలాయా, ఆనందాలు ఆవిరులై అనుబంధాలు వేరయ్యేనా, నువ్వు నడిచే ఈ బాటలో నీ సంతకమే ప్రశ్నవుతోందా, ఇదేనా నీ ప్రయాణం, ఇదేనా నీ సంతకం, ఇదేనా నీ ప్రయాణం, ఇదేనా నీ సంతకం. ఎర్రటి నీటి ప్రవహిస్తుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రవహించే మంచి నీటికి ఏమీ కాదు. కొడుకనేవాడు టెనంట్ లాంటి వాడు. 9 నెలలు నీ గర్భాన్ని అద్దెకి తీసుకున్నాడు. 25 సంవత్సరాలు మనం పెంచిన పెంపకాన్ని లీజుకు తీసుకున్నాడు. వాడు పెళ్లి చేసుకున్న తర్వాత మనల్ని విడిచిపెట్టి లీజు ఖాళీ చేసి వెళ్ళిపోవలసిందే. టెనంట్గా వచ్చిన వాడు పర్మినెంట్గా ఉంటానంటే నేనెందుకు ఒప్పుకుంటాను? వాడు చచ్చిపోతానంటున్నాడండి. వాడు చచ్చిపోయినా సరే వాడు ఇంటికి రావడానికి వీలేదు. వాడు చచ్చిపోయినా సరే వాడు ఇంటికి రావడానికి వీలేదు. వాడు ఇంటికి రావడానికి. హలో, అమ్మ నేనే. నువ్వా తల్లి? ఇక్కడే ఉన్నాడు. గౌరీ, నువ్వు ఎంతో కాలం ఎదురు చూస్తున్న ఫోన్ నీ కోడలు ఫోన్ చేసింది. ముందే మీరు మాట్లాడండి. అమ్మా చెప్పమ్మా. ఏమిటి, యాక్సిడెంటా? మేజర్ యాక్సిడెంట్ కాదు కదా? ఓహో, అలాగే అలాగే నేను చెప్తానమ్మా. నేను చెప్పి పంపిస్తాను తప్పకుండా. యాక్సిడెంటా? అయ్యో, మీ అన్నయ్య కొడుకు యాక్సిడెంట్ అయిందట. అయ్యో, కంగారు ఏం లేదు. కాకపోతే ఇప్పుడు వాడు వాళ్ళ నాన్న చూడాలంట. కన్న ప్రేమను మెడపెట్టి బయటికి కట్టేశాడు వాడు. కర్మ 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 అనుభవించక తప్ప.
భగవంతుడు వాడికి పనిష్మెంట్ తప్పు గౌరీ. అక్కడ నీ కొడుకు చేస్తున్నది తప్పే, ఇక్కడ నువ్వు చేస్తున్నది తప్పే. కొడుకు చావు బ్రతుకుల్లో ఉంటే చంకలు కొట్టుకుంటున్నావు. తండ్రి విలువ నీ దగ్గర ఎక్కడుంది? ఇప్పుడు వాడు నేను చూడాలనుకుంటున్నాడు. వెళుతున్నావా లేదా? పిల్లలంటే నాకు ప్రేమ చచ్చిపోలేదు బావా. అందుకే వాడు ఎప్పుడు ఫోన్ చేస్తారా అని యాత్రంగా ఎదురు చూసేవాడు. వాడికి నేనంటే ప్రేమ లేదు బావా. నేను ఆనందంతో చంకలు కొట్టుకోలేదు. వాడికి ఏదో అయినప్పుడు ఈ నాన్న గుర్తుకొచ్చాడు చూడు, అది సంతోషం. నాన్న విలువ వాడికి గుర్తుకొచ్చింది, అది సంతోషం. బావా వెళ్తాను, నా కొడుకుని చుట్టానికి వెళ్తాను బావా, వెళ్తాను బావా. నేను మంచి తండ్రినే బావా. ఒక్క నిమిషం. చూడు గౌరీ, ఇవి నీకు సంబంధించిన దస్తావేజులే. మా పెళ్ళప్పుడు రుక్మిణికి పసుపు కుంకాల కింద నువ్వు ఇచ్చిన ఆస్తి. ఇది ఇంకా నీ పేరటే ఉన్నాయి. ఇచ్చింది తిరిగి తీసుకోమంటారా? మాకున్నది చాలన్నయ్యా, వీటి అవసరం మాకు లేదు. నన్ను చేస్తున్నారమ్మా. అన్నా చెల్లెళ్ళ మధ్య రుణాలు ఏంటన్నయ్యా? ఒక మంచి భర్తనే నాకు పసుపు కుంకాలుగా ఇచ్చావు, అది చాలన్నయ్యా. ఇది నా ఇంటికి వచ్చిన అన్నయ్యకి నేను ఇస్తున్న ఆత్మీయత, నేను చూపిస్తున్న మమకారం. కాదనకన్నయ్యా, నువ్వు కాదంటే నా మనసు బాధపడుతుంది. నా ఇంటికి వచ్చి నన్ను ఏడిపించి వెళ్తాను. ఏమీ లేని ఈ నిస్సహాయుడికి 4 ఎకరాలు దానం చేసి నన్ను లక్షాధికారి చేశావు బావా. అమ్మా, నాకంటే చిన్నదానివి, నీకు చేతులెత్తి దండం పెట్టకూడదు, కానీ ఒక దేవతగా అన్నయ్యా, ఒక్క మాట, ఇక నుంచి నువ్వు ఎవరి కోసం ఎదురు చూడనక్కర్లేదు. ఎవరి అవసరం నీకు అక్కర్లేదు. ఎవరి అరుగుల మీద కూర్చోనక్కర్లేదు. ఎవరి పంచలోనూ తలదాచుకోనక్కర్లేదు. మనకంటూ ఏమీ లేనప్పుడే ఇతరుల మీద ఆధారపడి బ్రతికే బ్రతికి అలవాటు పడిపోతాం. మనకంటూ కొంత దాచుకుంటే మనం సుఖంగా, హాయిగా బ్రతికేస్తాం. రేపు నువ్వు ఎలా బ్రతుకుతావో, ఎలా బ్రతకాలనుకుంటున్నావో అది నీ ఇష్టం. కానీ గౌరవంగా బ్రతుకు. గౌరవం. నా అరుపు వినిపించలేదా? వచ్చి సాయం చేయాలన్న జ్ఞానం కూడా లేకపోతే ఎలాగా? ఏమైంది? మన ఇంటి ముందు బైక్ స్కిడ్ అయింది, కాలుకు బాగా దెబ్బ తగిలినట్టుంది. బాధతో అరుస్తుంటే కూర్చున్న చోటు నుండి లేవలేదు నువ్వు. అమ్మాయిని అరిచారు కదా, మీ అమ్మని పిలిచారేమో అనుకున్నాను. మా అమ్మ ఎక్కడుందా? అలాంటప్పుడు నా పేరు పెట్టి పిలవాలి. దెబ్బ తగిలితే ఆ నొప్పి తట్టుకోలేక ఎవడైనా అమ్మ అనే అంటాడు, పెరరామా అని పిలవడం. సరే, కాఫీ అయినా తగలేస్తావా, లేకపోతే అలా పుస్తకం చదువుతూ కాలక్షేపం చేస్తావా? ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది? ఏమవుతుంది, సస్పెండ్ చేశారుగా.
వాళ్ళకి నచ్చినప్పుడు పిలుస్తారు. అంటే అప్పటిదాకా ఉద్యోగం లేదన్నమాట. ఛీ, అమ్మ జీవితం. సస్పెండ్ అయిన దగ్గర నుండి దీనికి బాగా లోకువైపోయాను. నాకేది కాఫీ? జీతం రాని వాడికి కాఫీ ఎలా వస్తుంది అనుకున్నారు? సస్పెండ్ అయినోడు చచ్చినోడితో సమానమా? సుఖాలు ఉన్నప్పుడే కాదు, కష్టాల్లో కూడా పెళ్ళ మొగుడు తోడుగా ఉండాలి. టార్చర్ మొదలెట్టేసావా? వారం రోజుల నుండి చూస్తున్నా నీ పందాలు నువ్వు పోతున్నావు. అరే మొగుడిని మసిగుట్టలా చూస్తున్నావు. లోకు చేస్తున్నావా లేకపోతే అవమానం చేస్తున్నావా? నువ్వు అసలు పెళ్ళాను అంటే నీలాంటి పెళ్ళం ఎక్కడ ఉండదు. ఎక్కడ ఎందుకండి? ఇక్కడ నేనున్నానుగా. అందరూ ఆడవాళ్ళలో ఉండటం నాకు చేత కాదు. నాకు నచ్చినట్టే ఉండటం నాకు అలవాటు. ఎంత లోకు చేసి మాట్లాడుతున్నావే. డబ్బుంటేనే మొగుడు, డబ్బిస్తేనే మొగుడు, డబ్బు తెస్తేనే మొగుడు. అబ్బా, సంసారాన్ని వ్యాపారం చేసావు కదా. నేను వ్యాపారం చేశాను సరే, తమరేం చేశారు? తమరేం చేశారు? సస్పెండ్ అయి సంసారాన్ని నాశనం చేశారు. ఏమండి, నేను వారం రోజులు తిండి లేకపోయినా ఉంటానేమో కానీ స్టేటస్ చంక రాకపోతుంటే చూస్తూ కూర్చోలే. దానికి కారణం మొగుడైనా మామయ్య అయినా ఇలాగే అడుగుతాను, ఇలాగే నిలదీస్తాను. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఇంట్లోనే మాట్లాడుతున్నాను, సంతోషించండి. వీధికి కరవట్లేదు. నిన్నెలా చూసుకున్నానే నేను. వేల ఖరీదు చీరలు కావాలంటే కొనిపెట్టాను. బంగారు నగలు కొని నీ ఒంటి నిండా తెగేశాను. ఆఖరికి నీకు ఇష్టమైన తాజ్ మహల్ కూడా ఆపుతారా? సీతమ్మకి చీరెట్టాను, రామయ్యకు బట్టలెట్టానంటూ రామదాస్ కీర్తనలు పాడకండి. వినడానికి చాలా అసహ్యం. మీలాంటి చేతకాని మొగడే అమావాస్య నాడు అరిచెట్టాను, పున్నమి నాడు బూరెట్టానంటూ చిన్నతనంగా మాట్లాడారు. ఆఖరికి నన్ను వెదవని చేసావు కదే. నువ్వు చెప్పిన దానికల్లా గంగిరెద్దులా తలుపినందుకు మొగుడు ఒక పనికిరాని వాడు అంటూ రాజముద్ర గుద్దావు కదే. అర్థమైందిగా, అర్థమైందిగా. మీతో కాపురానికి వచ్చి కొత్త ప్రపంచాన్ని చూడాలనుకున్నారు. ఆ ప్రపంచంలో అడుగు పెట్టగానే కిందకి తోసేశారు. ఆశపడ్డ జీవితం, కోరుకున్న బతుకు ఇస్తాడనుకున్న మొగుడు మూడులా తయారీ కూర్చున్నాడు. ఆ మోడిని పట్టుకుని వెళ్ళటం నా వల్ల కాదు. ఏం చేస్తావైతే? విడాకునిచ్చిపోతావా? అయ్యో పాపం, అంత పాపం ఎందుకు చేస్తానండి? మళ్ళీ ఆ మూడు చికిరించేదాకా కొన్నాళ్ళు దూరం ఉంటాను. అన్నిటికీ ఫిక్స్ అయిపోయా మాట్లాడుతున్నావు అనమాట. ఎక్కడికి బయలుదేరా? మా అన్నయ్య ఇంటి. నాకంటూ ఉన్న సెక్యూరిటీ మా అన్నయ్య ఇల్లే. ముందు మీ వారి దగ్గరికి వెళ్ళి మీకు రావాల్సినవి తెచ్చుకోండి. నా ఇల్లు అంటున్న మీ నాన్న మీద మగాడిలా యుద్ధం చేసి ఆ ఇల్లేదో మీద అనిపించుకుంటే కొంచెం మర్యాదగా ఉంటుంది. వస్తాను. మళ్ళీ రాణిస్తాను అనుకుంటున్నావా? పెళ్ళం పక్కన లేకపోతే పెళ్ళం వదిలేసిన మొగుడు అంటారు. జాగ్రత్త మరి. పెళ్ళం పక్కన లేకపోతే పెళ్ళం వదిలేసిన మొగుడు అంటారు. మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు రావాల్సిన తెచ్చుకోండి. నా ఇల్లు అంటున్న మీ నాన్న మీద మగాడిలా యుద్ధం చేసి ఆ ఇల్లు ఏదో మీద అనిపించుకుంటే కొంచెం మర్యాదగా ఉంటుంది. అమ్మా, మా ఏంటి? నాకు ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయింది, నేను వచ్చేసాను. అయితే ఏంటి? అయితే ఏంటా, మీ ఇద్దరు బట్టలు సర్దుకుని బయటికి వెళ్ళిపోతే నేను నా పిల్లలతో ఈ ఇంట్లోనే హ్యాపీగా ఉంటాను. ఈ ఇల్లు ఎవరిది? నువ్వు కట్టించావా? ఇది నా భర్త కష్టార్జితం. ఆయన ఉండమంటేనే నువ్వు ఉండాలి. వారసత్వాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఆపిన ఆగను కూడా బలవంతంగానైనా చొరబడతా. బలవంతంగా చొరబడితే మెడబెట్టి బయటికి గెంచేస్తా. భర్త మీకే కాదు నాకు కూడా ఉంది. నేను వస్తానన్నాను. నా దగ్గర ఉండాలంటే మీ ఇద్దరు విడిపోవాలన్నాను. ఈ ఇంటి మీద సర్వ హక్కులు నాకు కూడా ఉన్నాయన్నాను. నా మైండ్లో నేను ఇలాగే ఫిక్స్ అయిపోయాను.
కాదని కారణాలు చెప్తే వినేదే లేదు. వద్దనుకున్నప్పుడు వెళ్ళిపోవటమే. నేను కూడా నా మైండ్లో అలాగే ఫిక్స్ అయిపోయాను. కొడుకు అనేవాడు ఈ ఇంటికి రావడానికి వీల్లేదు. ఇది కన్ఫర్మ్. తెలుసు. ఆస్తులకే కాదు వారసత్వాలు, కోపాలు తెగింపులకు కూడా వారసత్వాలు ఉంటాయి. ఇది పాయిజన్, ఇది సూసైడ్ నోట్. నేను చావడం, మీ ఇద్దరు జైలుకి వెళ్ళడం ఖాయం. ఏం చేస్తావని వెళ్ళి సంపాదిస్తావా? వెళ్ళాలా కూర్చో, వెళ్ళాలా కూర్చో, కూర్చో, కూర్చో. నికార్సైన మందే తీసుకొచ్చావు. నకిలీ మందు తెచ్చావేమనుకున్నాను. చావు, తాగండి. చావు. కొడుకు చస్తే ఎలా ఉంటుందో చూడాలను. బ్లాక్మెయిల్ చేస్తున్నాడు వీడు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఒంటరిగా బ్రతకడం చేతగాని వాడు తల్లిదండ్రుల మీద బ్రతకాలని చూస్తున్నాడు. రే, ఏంటి అలా చూస్తావా? కొడుకు అనుకుంటున్నావా? నాకు కొడుకు లేడు, కొడుకు పుట్టలేదు. పుట్టినా ఎప్పుడో చచ్చిపోయాడు. చచ్చిపోతుంటే నీకు అంత ఆనందంగా ఉందా? చస్తావని చంపేయమంటావా? అవును, ఇలాంటి కొడుకులు ఉన్న తండ్రులు ఇలాంటి మారణాయుధాలు జేబులో పెట్టుకొని తిరుగుతూనే ఉంటారు. రే, చావు. చస్తావని చంపే. వాడు మన కొడుకండి. నాకు వాడు కావాలి, మీరు కావాలంటే. రుక్మిణి, ఇది నా ఇల్లు రుక్మిణి. వాడు నా ఇంట్లోకి చొరబడాలని చూస్తున్నాడు రుక్మిణి. ఇది నా ఇల్లు రుక్మిణి. వద్దండి. మీ కంటి నుంచి వచ్చే ఒక్క కన్నీటి చొక్క ఈ భూమి మీద పడినా వాడు సర్వనాశనం అయిపోతాడండి. వద్దండి, వాడు నాశనం అయిపోతాడండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోదామండి. మనం వెళ్ళిపోదాం రండి. మనం వెళ్ళిపోదాం రండి. నా మాట వినండి. మనం వెళ్ళిపోదాం రండి. నా మాట వినండి. మనం వెళ్ళిపోదామండి. ఏమండి? ఎక్కడికి వాక్యాల్సినావు? వాడు వచ్చాడండి. ఎవడాడు? ఇక్కడే కూర్చున్నాడు. ఎవడొచ్చింది? మీరు కత్తి తీశారు. అవునండి, ఇక్కడే పడేశారు. మీరు కత్తి తీశారు, ఇక్కడే పడేశారండి. తీశాను. అవును, వచ్చాడు. నువ్వేదో ఊహించుకుంటున్నట్టున్నావు. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. అమ్మా, నన్ను క్షమించమ్మా. లేవరా, ఏం జరిగిందిరా? ఏమండి, వీడి బాలకం ఏంటి ఎలా ఉంది? వాడు ఉద్యోగంలో సస్పెండ్ అయ్యాడు. వాడి పెళ్ళాం వాడిని వదిలేసి పారిపోయింది.
ఇంట్లో ఒంటరి వాడయ్యాడు, చేతిలో డబ్బు లేవు. దెబ్బ తగిలితేనే కదా నొప్పి తెలుస్తుంది. ఇప్పుడు వాడికి ఆ నొప్పి తెలిసింది. ఇదంతా మీకు నాకు చెప్పేవాళ్ళు నాకున్నారు. అవునమ్మా, నాన్న చెప్పింది నిజమే. అది పెళ్ళా కదమ్మా, రాక్షసి. నేను తప్పు చేశానమ్మా, నేను తప్పు చేశాను. వాడి పెళ్ళం వాడి జేబు చూసింది, జేబులో జీతం డబ్బులు లేవని పారిపోయింది. నువ్వు తల్లి కదా, వాడి కడుపు చూడు ఆకలేస్తుంది. అయ్యో నా మతి పండ మర్చిపోయాను. రానన్నా అమ్మా, ఆకలిగా లేదమ్మా, ఆకలి. మావయ్య, మావయ్య, నన్ను క్షమించండి. మిమ్మల్ని అత్తయ్య అనరాని మాటలని చాలా చులకన చేసి మాట్లాడాను. దయచేసి నన్ను క్షమించండి మావయ్య. వాళ్ళ అన్నయ్య వదిన ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు. నా దగ్గరకు వచ్చి ఏడ్చింది, నేనే తీసుకొచ్చాను కదా. లేవే, ఏంటి? ఎందుకు వచ్చాను ఏంటి ఇక్కడికి? ఇలా మాట్లాడుతున్నారు? మావయ్య, ఒకసారి నన్ను అది ఇంట్లో ముట్టడికి లేదు నాన్న, అది నన్ను తోలు బొమ్మ చేశాడు. అది తోలు బొమ్మను చేసి ఆడిస్తే ఆడటానికి నువ్వు మనిషి కదా. నీ పెళ్ళని చెబితే నేను బట్టలు వేసుకున్నావా? నీ పెళ్ళని చెప్తేనే ఉద్యోగం చేస్తున్నావా? నీ పెళ్ళని చెప్తేనే శ్వాస పీలుస్తున్నావా? దోసి నిండా డబ్బు దొరికేసరికి ఇంకా కావాలని ఆశగా వెనక్కి తిరిగి చూసావు. నువ్వు ఆశ పట్టం నేర్చుకున్నావు, తృప్తి పట్టం మర్చిపోయావు. అందుకే నీ జీవితం నేను ఇప్పుడు ప్రశ్నిస్తుంది. జన్మనిచ్చిన తల్లి, గురువు నేర్పిన జ్ఞానం, వాస్తవాల అవగాహన, వీటన్నిటికంటే మించి విలువైనదిరా తండ్రి నేర్పిన నడత నడవడిక. ఎన్నిసార్లు చెప్పాలి? ఏమని చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పాలి? సారీ నాన్న. సారీ చెప్పాల్సిన నాకు కాదు, నీ భార్యకి. ఏమారినా మావయ్య, మావయ్య, మీ అన్న వదినలు నేను ఇంట్లోకి రానివ్వలేదా? ఒకవేళ రానిచ్చి ఉంటే మంచి జీవితాన్ని కోల్పోయేదాన్ని మావయ్య. ఎలా బతకాలో ఎలా బతకూడదో తెలుసుకున్నాను. రోడ్డు మీద ఒంటరిగా నిలబడిపోయినప్పుడు నేను జీవితంలో ఏం కోల్పోతున్నానో అర్థమయ్యి గుండెలు పగిలేలా ఏడ్చాను. అప్పుడే ఎప్పుడో గుర్తుకురాని మా అమ్మ నాన్న మీ రూపంలో నా కంటి ముందు నుంచున్నారు. అమ్మలా క్షమించి అక్కున చేర్చుకుంటారని ఆశగా మీ ముందు నిలబడ్డారు మావయ్య. అమ్మ లేకపోతే బాధ తెలుస్తుంది, నాన్న లేకపోతే బాధ్యత తెలుస్తుంది. అమ్మ నాన్న ఇద్దరూ లేకపోతే బ్రతుకంటే ఏమిటో తెలుస్తుంది. అది ఇప్పుడు నీకు అర్థమైనట్టుంది. అర్థమైంది మావయ్య, అర్థమైంది. నన్ను క్షమించండి. క్షమించాల్సింది నేను కాదమ్మా, నీ భర్త. భర్త నేను ఆకాశం అంత గొప్పవాడిని అనుకుంటాడు, భార్య నేను భూదేవంత గొప్పదాన్ని అనుకుంటుంది. నిజమే, ఇద్దరు గొప్పవాళ్ళు. కాకపోతే ఆకాశం భూమి ఎప్పటికీ కలవు. మీరు కూడా అలాగే కలవకుండా ఉండిపోతారా? లేదు మావయ్య, ఎప్పటికీ కలిసే ఉంటాం. మేము ఎప్పటికీ విడిపోవాలన్నా. చాలా సంతోషం, చాలా సంతోషం. మన ఇంట్లో ఇంత రాద్ధాంతానికి కారణం ఏమిటో మీకు తెలియాలి కదా. మీరు వచ్చి ఇంట్లో ఉంటానంటారు, నేను వద్దంటాను. కాదు మేము ఇంట్లో వచ్చి తిష్ట వేస్తామంటారు, నేను కాదు కూడదు అంటారు. అదే కదా మన మధ్య నలుగుతున్న సమస్య. బాబా అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇంకా అయిపోలేదు కలిపి, ఇంకా మిగిలే ఉంది. నేను వాళ్ళని ఇంటికి ఎందుకు వద్దంటున్నాను వాళ్ళకి అర్థం కావాలి కదా. ఈ నాన్న రాసుకున్న సిద్ధాంతం ఏమిటో వాళ్ళకి తెలియాలి కదా. సరే, నీకు జన్మనిచ్చిన దగ్గర నుంచి నీ అమ్మ నేను మా బ్రతుకులు మార్చుకున్నాం. కంటి నిండా నిద్ర మర్చిపోయాం, అలుపు సొలుపు మర్చిపోయాం. నీ కోసం, నీ భవిష్యత్తు కోసం
పరుగు 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 పరుగులు పెడుతూనే ఉన్నాం. అలసిపోయాం. ఇప్పటికైనా స్థిమితంగా నిలబడి 4 వేళ్లతో 4 అన్నం ముద్దలు తినాలి కదా. యంత్రాల్లో పరిగెట్టిన మేము మమ్మల్ని మేము మనుషులుగా గుర్తుంచుకోవాలి కదా. చాలా కోల్పోయాంరా, చాలా కోల్పోయాం. అవన్నీ ఇప్పుడు మాకు కావాలి. మేము మనసారా నవ్వాలి, మనసారా ఏడవాలి, మనసారా ఓదార్చుకోవాలి. శరీరం సాగినంత వరకు సాగిన పట్టానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు శరీరం ముడతలు పడిపోతుందిగా, ఒకళ్ళని పట్టుకొని నడిచే పరిస్థితి. ఇప్పటికైనా మా నడక మమ్మల్ని నడవనివ్వండి, మా మాటలు మమ్మల్ని మాట్లాడుకోనివ్వండి. మిగిలిన కొద్దిపాటి జీవితాన్ని మా కోసం బ్రతకనివ్వండిగా, మా కోసం బ్రతకనివ్వండి. రుక్మిణి, నేను పిల్లలు వద్దంటలేదు, పిల్లలు మన దగ్గర వద్దంటున్నారు. ఒరే, మీరు మా దగ్గర ఉన్నా, మేము మీ దగ్గర ఉన్నాం. మీ కోపాలు తాపాలు మా మీద, మా ఆవేశాలు మీ మీద. ఎవరికి ప్రశాంతత ఉండదు. మన మధ్య ప్రశాంతత ఉండాలంటే మన ఇద్దరి మధ్య దూరాలు పెరగాలి. అలా దూరాలు పెరిగితేనే ఆకాశంలో చందమామల అందంగా ఉంటాయిరా మన జీవితాలు. అందంగా ఉంటాయి. మరొక విషయం, నీ సస్పెన్షన్ ఆర్డర్ రద్దయి నీ జాయినింగ్ రిపోర్ట్లు నీ ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉన్నా. నా ఇన్ఫ్లుయెన్స్తో నేనే చేయించాను. చల్లగా ఉండండి నాన్న. అప్పుడప్పుడు పండగలకి పబ్బాలకి వస్తూ ఉండండి. మేము కూడా అలాగే వస్తూ పోతూ ఉంటాం. మీరు వచ్చినా మేము వచ్చినా 4 రోజులు మాత్రమే. ప్రతి మనిషి తన జీవితాన్ని తానే నిర్ణయించుకోవాలి. ఎలా బ్రతికితే గౌరవంగా ఉంటుందో అలాగే బ్రతకాలి. మహాత్మా గాంధీ కావచ్చు, మదర్ తెరీసా కావచ్చు, మహాత్ములు ఎవరైనా తాము ఎలా బ్రతకాలో తమ మస్తిష్కంలో ఆలోచించుకొని సంతకం చేసుకొని వాళ్ళు వాళ్ళలాగే బ్రతికారు. ఒక బెంచ్ మార్కులా మిగిలిపోయారు. నేను కూడా నా జీవితం ఇలాగే ఉండిపోవాలని నేను డిజైన్ చేసుకొని ఆ డిజైన్ కింద ఓ బలమైన సంతకం చేసుకున్నాను. ఎస్, ఇది నా సంతకం. ఇది అతని సంతకం. ప్రెసిడెంట్ బై అభిలాష్ గుంటూరు. సూర్య, ఈ నాటికలో నా భార్యగా నటించినటువంటి శ్రీలేఖ, ఈవిడ సీనియర్ ఆర్టిస్టు. అలాగే ఈ అమ్మాయి కుసుమసాయి. ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి యువతరంగం. ఆశీర్వదించండి చప్పట్లతోటి. అలాగే సూర్య, ఇతను కూడా ఈ మధ్య వస్తున్నటువంటి యువతరంగం. వచ్చేసాడు ఆల్రెడీ ఇప్పుడే ఉత్తమ నటి తీసుకునే లెవెల్కి వచ్చేసారు ఇప్పుడే. సో మీరు ఆశీర్వదిస్తే ఉంటారు కొంతకాలం పాటు మేము పోయినా. అవును అవును, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. పారితోషికాన్ని అందించవలసిందిగా ఆర్ శ్రీనివాసరావు గారి దంపతులు. ప్రసాద్ గారు మనకందరికీ సుపరిచితులే. రవీందర్ రెడ్డి గారు మన గ్రామస్తుడు కదా అని చెప్పి మర్చిపోయినట్టున్నారు. ఆయన రెగ్యులర్, ఇప్పుడు ఆయనే చెప్పాలి మమ్మల్ని గురించి వాస్తవంగా. ఓకే, థ్యాంక్ యూ సార్.